ఇంట్లో ఎవరిదైనా బర్త్‌డే ఉందంటే చాలు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి గుడికెళ్తుంటాం. వివేక్ బర్త్‌డే ఉందని టెంపుల్‌కెళ్దామంటే మార్నింగ్ సరే ఈవినింగ్ వెళ్దామని చెప్పి నేను రెడీ అయ్యి కూర్చుంటే ఈ బాబేమో మొత్తం ఫోన్‌లోనే ఉన్నాడు. మొత్తానికైతే ఫోన్ పెట్టేసాడు. టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాం. ఇంతకీ ఏ టెంపుల్‌కి వెళ్ళాం అనుకుంటున్నారా? అబిడ్స్‌లో ఉండే ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాం. ఈ టెంపుల్‌కెళ్ళాక చాలా డేస్ అవుతుందని చెప్పేసి అయితే ఈ టెంపుల్‌కెళ్ళాం. చాలా డేస్ గ్యాప్‌లోనే చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది ఈ టెంపుల్. ఇక్కడ భాగవతంలోని మెయిన్ ఘట్టాలైతే ఆర్ట్ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీకృష్ణునికి సంబంధించిన బాల్యం గానీ, అలానే రాధాకృష్ణునికి సంబంధించిన స్టోరీస్ అవన్నీ మనము ఇక్కడ రియలిస్టిక్‌గా ఆర్ట్ రూపంలో చూడవచ్చు. హైదరాబాద్‌లో చాలా ప్లేస్‌లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. బట్ అబిడ్స్‌కున్నంత క్రేజీ మాత్రం ఎక్కడా లేదు. అంత ఫేమస్ అన్నమాట అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్. ఇక ఇక్కడ మేము వెళ్ళేసరికైతే టెంపుల్‌లో భజన అవుతుండే. ఈ టెంపుల్‌లో మనం రాధాకృష్ణుల్ని, జగన్నాథుని, సుభద్రాదేవిని, అలానే బలరాంని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక బర్త్‌డే కదా! బయటనే డిన్నర్ చేద్దామని చెప్పేసి అయితే డిన్నర్ చేసేసాం. మండే గనుక ఓన్లీ వెజ్జే తిన్నా.